ఇక్కడ ఉండే ప్రజలంతా కోరేదంతా కూడా రాయలసీమ ప్రజలు కోరేది, అన్ని రాజకీయ పార్టీలు కోరేది 10,000 12,000 క్యూసెక్కులు కాబట్టి అంత చేస్తాడో అని చెప్పి అనుకునే తరుణంలో 6,300 కాకుండా ఇంకా కూడా 3,850 ఒరిజినల్గా ఎంత అనుకున్నామో అంతకే చేసి పనులు వెంటనే కూడా ప్రారంభిస్తాము అని ఓ దిక్కు చెప్తూనే మరొక వైపు కూడా పోలవరం ప్రాజెక్టు ఇంకా 2 సంవత్సరాల్లో పూర్తి అవుతుంది. ఈ పూర్తి అయిపోతున్న తరుణంలో గోదావరి జలాలనే బనకచెర్లకు తీసుకొని వచ్చేసి రాయలసీమకు సస్యశ్యామలం చేస్తాము, పోతిరెడ్డి రెగ్యులేటర్ ద్వారా అన్నీ కూడా నీళ్ళు ఇస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు. చాలా సంతోషం. మేము ఒకటే నేను అడిగేది, మీరు ఎప్పుడైతే బనకచెర్లకు నీళ్ళు తీసుకొని వస్తే బనకచెర్ల నుంచి డైరెక్ట్గా అనంతపురం జిల్లాకు చిత్తూరు జిల్లాకు నీళ్ళు రావు. బనకచెర్ల డ్యామ్ వచ్చేసి అక్కడ వచ్చేసి కాంప్లెక్స్ అనేది శ్రీశైలానికి 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా పోతిరెడ్డి రెగ్యులేటర్ కాలువలో చేస్తే హెచ్ఎన్ఏ అది హంద్రి ఇది గాలేరు నగరికి అక్కడంతా ఉపయోగం వస్తుంది. కానీ కర్నూలు కడపకు తీసుకొని పోవచ్చు, కానీ అనంతపురానికి చిత్తూరుకు తీసుకొని పోవాలంటే మళ్ళీ కూడా ఒక లిఫ్ట్ దారులను అంటే శ్రీశైలం తీసుకొని రావాలంటే ఏకైక వాటర్ సోర్స్ నీరు తీసుకొచ్చేది హంద్రీ నీవా మాత్రమే. అంటే హంద్రీ నీవాను 40 టీఎంసీలు కాదు 80 టీఎంసీలో మీరు తీసుకొని వస్తే దాన్ని తీసుకొని రావాలంటే హంద్రీ నీవా అనేది కూడా వెడల్పు చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. అటువంటి వైపు ఇదికేమో బనకచెర్లకు నీళ్ళు తీసుకొని వస్తాం గోదావరి జలాలని చెబుతూనే దీన్ని మాత్రం ఇంకా కూడా 10,000 క్యూసెక్లో 12,000 క్యూసెక్లో చేయాలని అడిగేటప్పుడు మేము 3,850కే మేము చేస్తాం ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఇవన్నీ కూడా లైనింగ్ చేస్తామని చెప్పడం నిజంగా కూడా ఈ ప్రాంతానికి మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చిత్తూరు జిల్లాకు పెద్ద దెబ్బ. అంటే భవిష్యత్తులో ఎక్కడ కానీ నేను ఒకటే నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, మీకు ఈ జిల్లాపైన ఈ జిల్లాలపైన రాయలసీమపై నిజంగా ప్రేమ అనేది ఉంటే మీకు కూడా భవిష్యత్తుని గురించి భవిష్యత్తులో నీళ్ళు తీసుకొని రావాలంటే దీన్ని వెడల్పు చేయండి. నువ్వు వెడల్పు చేయకోకుండా మీరు లైనింగ్ చేస్తే భవిష్యత్తులో చేయడానికి కూడా వీలు ఉండదు. ఎందుకంటే మీరు 2014లో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత హెచ్ఎల్సీ కూడా తీసుకొని రావాలా, సమాంతర కాలువన తీసుకొని రావాలంటే హెచ్ఎల్సీకి మేము అనేది కూడా వెడల్పు చేసుకొని రావాలా అని చెప్పేసి పెద్ద ఎత్తున ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండే కేశవ్ గారు కానీ అప్పుడు మంత్రిగా ఉండే సునీతమ్మ గారు వీళ్ళందరూ కూడా 2015లో పోయి ఆ ముఖ్యమంత్రితో మేము చర్చిస్తామని చెప్పేసి అక్కడ పోయి దాన్ని వెడల్పు చేయకోకుండా 4,850కే అంటే ఇక్కడి నుంచి తుంగభద్ర డ్యామ్ నుంచి మన బార్డర్లోకి 106 కిలోమీటర్లు అంతకే మీరు వచ్చేసి లైనింగ్ చేసిన దానివల్ల ఇంక హెచ్ఎల్సీ నుంచి భవిష్యత్తులో వచ్చే కూడా ఇంకెక్కడ అవకాశాలు లేవు. ఉండేది కేవలం హంద్రీ నీవాని. కాబట్టి హంద్రీ నీవాను వెడల్పు చేయండి. ఈ రోజు మీరు ఏదైతే లైనింగ్ చేస్తున్నామో లేకుంటే ఫస్ట్ ఫేజ్లో 3,850కి మాత్రమే వెడల్పు చేస్తామనే దాన్ని వెంటనే దాన్ని నిర్ణయాన్ని మార్చుకొని భవిష్యత్తు ఈ రాయలసీమ యొక్క ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమకు సంబంధించిన వారు, అందరూ రాయలసీమ వారికి సంబంధించిన వారి పేరంతా కూడా రాయలసీమకే. ఈ జిల్లాలో ఉండే కరువును చూపించే కేంద్రానికి కూడా విన్నవించి కేంద్రం దగ్గర నుంచి నిధులు ఎక్కువ తీసుకొచ్చుకుంటారు. మా పేరు చెప్పి రాయలసీమ ప్రజల పేరు చెప్పి రాయలసీమలో ఉండే కరువు చెప్పేసి, కానీ ఆచరణలో మాత్రం ఇక్కడ కానీ పెట్టలేకపోతున్నారు. కాబట్టి నేను వెంటనే కూడా ఆ లైనింగ్ చేసేదాన్ని 3,850 క్యూసెక్కులకు మాత్రమే పరిమితం చేసి వెడల్పు చేసే ఫస్ట్ ఫేజ్ దాన్ని నిర్ణయాన్ని మార్చుకొని వెడల్పు చేయండి 10,000కు అని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతాను.